ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మహాభారతంలో, ముఖ్యంగా ఆంధ్ర మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని గత 12 రోజులుగా మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగ పర్వంలో మనం ఉన్నాం. సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క సందేశాన్ని తీసుకొని ఉపప్లావ్యంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి రాయబారిగా వచ్చాడు. వచ్చి రాగానే ధర్మరాజాదులకి సాష్టాంగ నమస్కారం చేశాడు. వాస్తవానికి ధర్మరాజు కంటే పెద్దవాడే, కానీ ధర్మరాజు రాజు స్థానంలో ఉన్నాడు, ఆయన రాయబారి, అందుకని నమస్కారం చేశాడు. ధర్మరాజు కూడా ప్రీతిగా ఆదరించాడు, దగ్గరకు కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు సంజయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ధర్మనందన, అదృష్టవశాత్తు నిన్ను చూడగలగటం అనేది నా చూపుకి ఇవాళ సార్థకమైంది అన్నాడు. భగవంతుడు నాకు చూపిచ్చాడు. ఆ చూపుకి సార్థకత ఏమిటి అంటే నిన్ను చూడగలడు. అధిక పుణ్యధనుడైనటువంటి మీ తండ్రి ధృతరాష్ట్ర మహారాజు మీరిక్కడ ఉండడం విని ప్రేమగా నన్ను పంపించాడు మీ క్షేమ సమాచారాలు తెలుసుకోవటానికి. మీ తమ్ముళ్ళు, నువ్వు, ద్రౌపది, నీ కొడుకులు కులాసాగా ఉన్న విధం తెలుసుకోవటానికి నన్ను పంపించాడు అన్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడండి. ధర్మరాజు అన్నాడు, ఓ సంజయ, ఆ ధృతరాష్ట్ర మహారాజుకి మా మీద ఉన్న దయ వల్ల మేము ఈ విధంగా సుఖంగా ఉన్నాము అన్నాడు. ఈ విధంగా నిన్ను ఇక్కడికి పంపించి చూపించినటువంటి వాత్సల్యం వల్ల నా మనసు సంతోషపడింది అంటున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన కంద పద్యం వేశారు తిక్కన గారు. ఆ రాజు, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఆ రాజు మాదశంగల కారుణ్యము కథమునను సుఖంబున ఇట్లు ఉన్నవారము నిను పుత్తెంచిన గారవమున నాదుమది వికాసము బొందెల్. ధర్మరాజు మెత్తటి పులి అన్నాడు తిక్కన గారు. ఆ మెత్తని పులి తత్వాన్ని చూపించే పద్యాలలో ఒక ఆణిముత్యం లాంటిది ఈ పద్యం. ఈ పద్యంలో ఒక వ్యంగ్యాన్ని స్ఫురింపజేశాడు. ఆ రాజుకు మా పట్ల ఉన్న దయ వల్ల ఈ విధంగా సుఖంగా ఉన్నాము అన్నాడు. అన్నప్పుడు ఆ రాజు చూపించిన దయ కాదు, కేవలం కపటత్వం వల్ల అని అర్థం వస్తుంది. ఇట్లు అన్నాడు ఇక్కడ. ఈ విధంగా అంటే ఈ విధంగా రాజ్య విహీనులమై ఉన్నాము అనేటువంటి భావం ధ్వనింపజేశాడు. సుఖంగా ఉన్నాము అంటే ఇక్కడ సుఖం కాదయ్యా, దుఃఖమని. ఈ విధంగా బతుకులు ఈడుస్తున్నాము అని భావం వచ్చేటట్టుగా మాట్లాడాడు. ఇక్కడ ఆ రాజు అని సంబోధించాడు. మొదలు పెట్టడమే పద్యం. తండ్రిగా కాకుండా రాజుగా నిన్ను రాయబారిగా పంపాడు అంటున్నాడు. ఇది ధృతరాష్ట్రుడికి మా పట్ల రాజతంత్రమే ఉంది కానీ స్నేహతంత్రం లేదు అని ఆక్షేపిస్తూ ఉన్నాడు. ధృతరాష్ట్రుడికి పాండవుల మీద ఏమాత్రం వాత్సల్యం ఉన్నదో అందరికీ తెలుసు కదా.
కానీ ధర్మరాజు ఈ విధంగా మాట్లాడటంలో ఒక వ్యతిరేక లక్షణం మనకు కనిపిస్తుంది. సుఖంబున ఇట్లున్న వారము అనడం కూడా ఒక వ్యంగ్యం. వెంటనే ధర్మరాజు అడిగాడు, రాజైనట్టు ధృతరాష్ట్రుడికి క్షేమమా అన్నాడు. అతడి కొడుకులు దుర్యోధనాదులు కుశలంగా ఉన్నారా? మనుములు సంతోషంతో పెరుగుతున్నారా? పట్టణాల్లో జనపదాల్లో శుభ పరంపరలన్నీ ఉన్నాయా అని అడిగాడు. అంతేకాదు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళంతా సుఖంగా ఉన్నారా? మా తాత భీష్ముడు క్షేమంగా ఉన్నాడా? ఆ కౌరవులు అతనికి పెద్దరికం ఇచ్చి గౌరవిస్తున్నారా? వాళ్ళ రాజ్యంలో బ్రాహ్మణులకు ఆదరం ఉందా? మేము సంతోషంగా బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి జీవనోపాధులన్నీ కొనసాగుతున్నాయా? ఇతరుల నుండి ఏ బాధ పుట్టడం లేదు కదా. అక్కడ కలతలు పుట్టినప్పుడు వాళ్ళు గాంధీవి యొక్క బల పరాక్రమాలు స్మరించుకుంటున్నారా? చూడండి ఏమడుగుతున్నాడు. భీముడి యొక్క గదాయుధ క్రీడని ప్రశంసిస్తూ ఉన్నారా? ఈ విధంగా అంటే దీని అర్థం ఏంటంటే ఆ కౌరవులు భీష్ముడి యొక్క పెద్దరికం ఏమాత్రం పరిగణించరని, తాము బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి అగ్రహారాదులని వాళ్ళు కొనసాగించరని, తన తమ్ముళ్ళ యొక్క పరాక్రమాన్ని వాళ్ళు మనసులో తలుచుకుంటూ ఉంటారు అని ధర్మరాజు యొక్క విశ్వాసం. ఈ విధంగా ధర్మరాజు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు సంజయుడు అన్నాడు, ఓ ధర్మనందన, దుర్యోధనుడి దగ్గర అవినయపరులు, నీతిమంతులు, సత్వగుణ సంపన్నులు, దురభిమానులు ఇంకా ఎన్నో రకాల వాళ్ళు చేరి ఉన్నారు. వాళ్ళు ఒకరి మాట ఇంకొకళ్ళు వినిపించుకోరు కాబట్టి వాళ్ళను గురించి ప్రస్తావన అనవసరం అన్నాడు. అయితే నా మనవి శ్రద్ధగా విను అన్నాడు. పైన ధర్మరాజు యొక్క కుశల ప్రశ్నలు ఎలా ఉన్నాయి, దాడి చేస్తున్నట్టున్నాయి. అందువల్ల సంజయుడు సవినీయంగా సమాధానం చెబుతూ ఉన్నాడు. సముద్ర తరంగం పెళ్ళుబిగి వస్తూ ఉన్నప్పుడు నీతి ఏమిటి అంటే తలకాయ వంచటమే. అందులో రాయబారి వినయంగా వంగి ధర్మరాజు యొక్క అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు మాట్లాడితే ఆ ధర్మరాజులో కోపం తగ్గుతుంది అనేది ఇక్కడ నైపుణ్యం కలిగినటువంటి సంజయుడి యొక్క ఆలోచన. ధర్మరాజును పొగిడాడు సంజయుడు. అంటే ఒక చోట పని కావాలి అంటే పొగడాల్సిందే. మీ పెద్ద తండ్రి ధృతరాష్ట్ర మహారాజుకి వయోభారం వల్ల మనస్సు ఒక రీతిగా ఉండకపోవడం వల్ల అప్పుడు కొడుకుల యొక్క ఔద్ధత్యాన్ని మాన్పించలేకపోయాడు. ఆ తర్వాత మనస్తాపం పొందాడు. ఇప్పుడు శాంతయుతుడైనాడు అంటున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు దుష్కార్యాలు చెయ్యకుండా ధృతరాష్ట్రుడు వారించలేడా అని ఒకవేళ ఈ మాట ధర్మరాజు అడుగుతాడేమోనని ముసలితనం కారణంగా అదుపు చేయలేకపోతున్నాడు అని సంజయుడు ముందుగానే చెబుతున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది, శాంతుడైనట్ట. అందుకని సంధి కోసం తనని రాయబారిగా పంపించాడు అని సంజయుడు చెబుతున్నాడు. ఈ విధంగా నువ్వు అజాత శత్రువు ధర్మనందన. అజాత శత్రువు అంటే పుట్టనటువంటి శత్రువులు కలవాడు అని అర్థం అండి. ఓ ధర్మరాజా, మీ పాండవులకు కోపం వచ్చినా అధర్మం మాత్రం చేయరు. అనివార్య పరాక్రమవంతులైనా కూడా శాంత స్వభావులు అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ముందు కాళ్ళకి బంధ వేస్తున్నాడు. ఎందుకని? ప్రజలు మా పరాక్రమ విశేషాలు గుర్తు చేసుకుంటున్నారా అని అడిగాడు కదా ధర్మరాజు. అందుకని చెబుతున్నాడు. మీ నలుగురు తమ్ముళ్ళు, నీ ఆత్మీయులు కృష్ణుడు వింటూ ఉండగా నీకు నేను సభలో
మనవి చేయవలసినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి అంటే నిండు కొలువులో వినిపించే సంజయుడి యొక్క సందేశంలోని మనస్సు ఎవడిది అంటే ధృతరాష్ట్రుడిది, మాటలు ఎవరివి సంజయుడి. ఇది ఇక్కడ చెప్పు అన్నాడు ధర్మరాజు. సంజయుడు కృష్ణ పరమాత్మని సద్భక్తితో చూసి భీముణ్ణి, అర్జునుణ్ణి, నకుల సహదేవులని, దృష్టజుమ్నుణ్ణి వినయపూర్వకంగా చూసి ద్రుపదుణ్ణి, విరాటుణ్ణి ప్రేమతో చూశాడు. సావధానంగా వినండి అంటున్నాడు. ధృతరాష్ట్ర మహారాజు శాంతం వహించి పని విషయంలో మనస్సులో అత్యంత ప్రసన్నత పొంది నన్ను ఇక్కడికి పంపేటప్పుడు నాకు చెప్పినటువంటి మాటలు నేను చెబుతాను అంటున్నాను. అంటే ఈ మాటలు నావి కాదు, ధృతరాష్ట్ర మహారాజువి అని ఇక్కడ అర్థం కలిగేటట్టుగా చెబుతున్నాడు. కరుణా సముద్ర ధర్మరాజ అని సంబోధిస్తున్నాడు. రాజులందరూ నశించిపోయి జయాపజయాలు రెండూ లాభదాయకం కానటువంటి ఈ యుద్ధానికి సజ్జనులు పూనుకోరు కదా. నువ్వు సజ్జనుడివి, అలాంటి పనికి నువ్వు పూనుకుంటావా? అంతేకాదు, నీవు యుద్ధంలో వృద్ధులను, పిల్లలను, మిత్రులను, బంధువులను, గురువులను చంపించినట్లయితే ఆ సుఖాలన్నింటి వల్ల ప్రయోజనం ఏముంటుంది? చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. అంటే సర్వజన నాశనం కలిగించే యుద్ధానికి నువ్వు పూనుకోవు. నువ్వు శాంతమూర్తివి కాబట్టి, నువ్వు ధర్మమూర్తివి కాబట్టి. అంతేకాదు, నువ్వు దయాపయోనిధివి, సముద్రం అంతా దయగలిగిన వాడివి. జయాపజయాలు రెండూ కూడా చిట్ట చివరికి సుఖం గాని, యుద్ధంలో ఓడిన వాడి పైకి ఏడుస్తాడు, గెలిచిన వాడు లోపల ఏడుస్తాడు అంటే మనకు సామెత ఉంది. కోర్టులో కేసు గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు, ఓడిపోయిన వాడు అక్కడే ఏడుస్తాడు. ఏమిటయ్యా దీనికి కారణం అంటే, ఆ ఆస్తి కోసం, ఏ ఆస్తి కోసం కోర్టులో కేసు వేశాడో ఆ ఆస్తి 2 రెట్లు డబ్బు లాయర్ల ఫీజులకి, కోర్టు ఖర్చులకి అయిపోతుంది. గెలిచినా కూడా ఆనందం ఉండదు. కాకపోతే అక్కడ ఏడిస్తే బాగుండదని ఇంటికి వచ్చి ఏడుస్తాడు. ఇక్కడ సంజయుడు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. పెట్టని కోటని కుహరి భీముడు అర్జునుడు రణంబునందొట్టిన మంటలు బలా కొలది యోధుల సాత్యకియు విరాటుడు చుట్టపు మేరు ఉగ్రరణ శోభితుడి ద్రుపదుడు నిన్ను ఇట్టిట్టనవచ్చునే సురలకైనను వల్లవుగాక చివ్వకు. చివ్వ అంటే యుద్ధం అండి. ధర్మరాజును పొగుడుతున్నాడు. ఈ కృష్ణుడున్నాడే, శ్రీకృష్ణుడు నీకు పెట్టనటువంటి కోట లాంటి వాడు అన్నాడు. కోట కట్టాలి, ఎంతో కష్టం, కానీ ఆ కష్టం లేకుండానే పెట్టని కోటలాగా నీకు రక్షణ కల్పిస్తాడు. ఈ భీముడు, అర్జునుడు యుద్ధంలో ప్రజ్వలించే మంటలు, సాత్యకి, విరాటుడు అటువంటి వీరులే. మేరు పర్వత సమానమైన బంధువైనటువంటి ఈ ద్రుపద మహారాజు ఉన్నాడే, ఆయన కూడా భయంకరమైన యుద్ధంలో ప్రకాశించేటటువంటి పరాక్రమం కలిగిన వాడు. అసలు యుద్ధానికి నువ్వు ఇష్టపడవు గాని, ఒకవేళ నువ్వే తలుచుకొని యుద్ధానికి కనుక దిగితే దేవతలైనా కూడా నిన్ను గెలవటానికి శక్యం కాదు కదా అంటున్నా. అంటే నువ్వు యుద్ధానికి వెళ్ళేవాడివి కాదు అంటున్నా. ఇక్కడ తిక్కన రచనలో సంజయుడు ఒక సూక్తి సుధాకరుడయ్యాడు. పెట్టని కోట అనేటువంటి ఒక అద్భుతమైన మాట. పాత్రల యొక్క స్వభావాలను సూత్రప్రాయంగా చెప్పటంలో సంజయుడు దిట్టగా ఉన్నాడు. ఇక్కడ హరి మీకు పెట్టని కోట అన్నాడు కదా.
చుట్టూ రక్షణ కోసం కోట కట్టకపోయినా కోటలాగా యుద్ధంలో నిలబడి రక్షించే దైవశక్తి శ్రీకృష్ణుడు. ఇది అక్కడ. అంతటితో ఊరుకోలే. కౌరవ పక్షంలో ఎలాంటి వీరులు ఉన్నారో కూడా చెప్పాడు. అంటే మా పక్షం కూడా ఏమీ తక్కువది కాదు అంటున్నాడు. ఎందుకని? ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, శల్యుడు అందరూ కూడా ఆ దుర్యోధనుడినే తమ ప్రాణంగా భావిస్తున్నారు. అలాగే బాహ్లికుడు, సోమదత్తుడు, ఆ శివుడు కూడా జంకరు అన్నాడు. అటువంటి వాళ్ళని జయించడం ఎవరికైనా శక్యం అవుతుందా అంటే, మీ వైపు ఎంత గొప్ప బలం ఉందో వాళ్ళ వైపు కూడా అంతే గొప్ప బలం ఉన్నది అని చెబుతున్నాడు ఇక్కడ. సోమదత్తుడు అనేవాడు బాహ్లికుడు యొక్క కుమారుడని. ధర్మరాజా, ఇటువంటి మీరు ఒకళ్ళతో ఒకళ్ళు పోరాటం చేయటం వల్ల మేలు కలుగుతుంది అని నాకైతే అనిపించటం లేదు అన్నాడు. కాబట్టి మీరు యుద్ధం వద్దు అంటున్నాడు. సంజయుడు, కృష్ణుడికి మొక్కుతాను నేను, అర్జునుడికి చేతులు రెండూ జోడిస్తాను, తక్కినటువంటి మిత్రులు, బంధువులు, హితులు, ప్రియులు, మంత్రులు, వయస్సుల యొక్క సమూహానికి సవినయంగా మనవి చేస్తాను. అందుకని కోపాలు మానుకొని నా మాటలు శాంతంతో వినండి. ఈ దయాళువైనటువంటి ధర్మరాజుకి కోప ఉపశమనం కోసం నేను మిమ్మల్ని అందరినీ శరణు వేడుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన నాటకీయమైన సన్నివేశం అండి. ఇది పతాక స్థాయిలో ఉండే పద్యం అండి. మృక్కెద వాసుదేవునకు మోక్షద చేతులు సవ్యసాచికిల్. ఇది పద్యం, ఉత్పలమాల. అయితే పద్యాలన్నీ మనం చెప్పుకోవటం లేదు. ధర్మరాజుని అనుమతింపవలసిన వాళ్లలో అగ్రగణ్యుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడు. అందుకే ముందుగా శ్రీకృష్ణుడికి నమస్కరించడం చేస్తున్నాడు. అంటే ఆ తర్వాత అర్జునుడు, నారాయణుడు తర్వాత ఎవరయ్యా అంటే నరుడు అర్జునుడు, పైపెచ్చు అర్జునుడు సవ్యసాచి. అందుకని చేతులు రెండూ జోడించాడు. అంటే రెండు చేతులకి వాడి వాడికి తాను రెండు చేతులు ఎత్తి నమస్కరించడం న్యాయమే అంటున్నాడు. తల మీద రెండు చేతులు పెట్టి నమస్కరించడం మొక్కటం, ఇది దేవతలకి, గురువులకి చేసేటటువంటి నమస్కారం అండి. సంజయుడు మహా తెలివైన వాడు, మామూలు తెలివి కాదు అతను. ధర్మరాజు ముఖంలోకి చూసి సంజయుడు, ఓ ధర్మనందన, నువ్వు శాంతించడం మంచిది. నువ్వు శాంతించావా మీ తాత భీష్ముడు కూడా సంతోషపడతాడు. ఆ భీష్ముడికి సమ్మతమైన విధం అన్ని లోకాలకి సమ్మతం అవుతుంది కదా అన్నాడు. ధర్మరాజు అన్నాడు, యుద్ధం లేకుండా ప్రయోజనం నెరవేరితే యుద్ధాన్ని వెర్రివాడైనా కోరికుంటాడా అన్నాడు. అంటే యుద్ధం చేయకుండా మా రాజ్యం మాకు ఇచ్చేస్తే ఇంకా యుద్ధం చేయాల్సిన పనే ఉంది నాకు. ధర్మరాజు ఎదురుదాడి మొదలు పెట్టాడు. మెత్తటి పులి అనుకున్నాం కదా, గడుసరివాడు. అంతవరకు నిమ్మకి నీరెత్తి ఉన్నటువంటి ధర్మరాజు ఒక్కసారిగా విజృంభించాడు. శరణు వేడినటువంటి సంజయుడికి ధర్మరాజు సుముఖుడైనట్లే మొదలుపెట్టాడు తన యొక్క వాక్యాలు. స్నేహం తప్ప మరొక మాట నా నోట నీకు వినపడిందా అన్నాడు. అంటే నేనేమైనా యుద్ధం ప్రసక్తి తెచ్చానా అంటున్నాడు. కాగా క్రోధమే లేని నాలో క్రోధం ఉన్నట్లు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని ధర్మరాజు ఉద్దేశం. అంటే నా యొక్క ప్రవృత్తిని మసిపూసి మారేడికాయ చేస్తావా అని సంజయుడిని దెప్పి పొడుస్తున్నాడండి. ఇక్కడ సంజయుడి యొక్క నాటకం బట్టబయలు చేశాడు. కౌరవులకే కాదు,
పాండవులకు కూడా యుద్ధం లేకుండానే ఉండాలి అన్నది ఉద్దేశం. ఇక్కడ చివరకు ధర్మరాజు పలికినటువంటి మాట కీలెరిగి పెట్టినటువంటి వాతలాగా ఉందండి. యుద్ధం లేకుండానే అర్థసిద్ధి గనక కలిగితే ఎంతటి పిచ్చివాడైనా వెర్రివాడైనా మరొక రకంగా ఎందుకు ప్రవర్తిస్తాడు అంటున్నాడు. ఇది ఎదురు ప్రశ్న. ఈ విధంగా ధర్మరాజు అద్భుతంగా మాట్లాడాడండి. ధర్మరాజు అంటున్నాడు, ఒక్క మాట చెబుతానయ్యా సంజయ, నిష్పక్షపాత బుద్ధితో విను అంటున్నాడు. నువ్వు పక్షపాత బుద్ధితో వినబాక, పక్షపాత రహితమైనటువంటి బుద్ధితో విను నేను చెప్పే మాటలు. తానైన నవుడు వక్రుండై నీతి పథంబు విడిచెనక్కట, పతి మమ్మైనను చక్కని తెరువునబూని నడువుడనుచు ఇప్పుడు బుద్ధులు చెప్పన్. అయ్యయ్యో, ధృతరాష్ట్ర మహారాజు తానేమో అప్పుడు కుటిలాత్ముడై నీతి మార్గం విడిచిపెడతాడా? మమ్మల్ని మాత్రం సన్మార్గంలో నడవండి అని మాకు బుద్ధులు చెబుతాడా? ఇదేమన్నా న్యాయంగా ఉందా సంజయ అంటున్నాడు. ఇక్కడ ఒక సామెత చెప్పాడు, మాకు మొత్తం కుడుమంతా ఇవ్వండి, ఇదిగో మీరు ఒక ముక్క పుచ్చుకోండి అని పరిహాసంగా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉందయ్యా నువ్వు చెప్పే మాట అంటున్నాడు. ఆ ధృతరాష్ట్రుడు మంచి మాటలకు అవును అని ఎప్పుడైనా ఊకొడతాడా? కొడుకు అయినటువంటి దుర్యోధనుణ్ణి పరాక్రమవంతుణ్ణి అనేటువంటి గుడ్డి నమ్మకంతో విషం మింగినా చూస్తూ ఊరుకుంటాడే ఆ ధృతరాష్ట్రుడు. జూదం వల్ల వచ్చే సంపద కొరకు ఆశపడకూడదని విదురుడు ఆనాడు చెప్పాడు. కానీ అప్పుడు కర్ణాదుల యొక్క మాటలు ధృతరాష్ట్రుడు ఆదరించకుండా ఉంటే ఇంత విపత్కర పరిస్థితి వచ్చేది కాదుగా. మేము 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయవలసిన పరిస్థితి రాదుగా. ఎవరి రాజ్యాలు వాళ్ళు పరిపాలించుకుంటూ ఉండేవాళ్ళం కదా. ఓ సంజయ, నీకు ఆ దుర్యోధనుడి యొక్క చెడు ప్రవర్తన మాన్పటం శక్యం కానిది అని తెలియకపోవటం వల్ల ఈ విధంగా ఒక పెద్ద మనిషి తరహాగా మాట్లాడుతున్నావు. అంటే నువ్వు చెప్పే మాటలు ధృతరాష్ట్రుడివి, కానీ నువ్వు చెబుతున్నావు. అసలు నీది వివేకం అనుకోవాలా లేకపోతే అవివేకం అనుకోవాలా? దుర్యోధనుడు ఈ చక్రాయుధుడైనటువంటి కృష్ణుణ్ణి ఏమాత్రం లెక్క పెట్టడు. పరాక్రమానికి నిధి అయిన అర్జునుణ్ణి లెక్క పెట్టడు. ఆ కర్ణుడి యొక్క బల పరాక్రమాన్ని అర్జునుడి యొక్క పరాక్రమానికి ప్రతిగా భావించి రాజ్యం అంతా కూడా నిష్కంటకం చేసుకొని చక్కపరుచుకోవాలి అనుకుంటున్నాడు. కానీ మా అర్జునుడితోటి సమానమా ఆ కర్ణుడు? కొంచెం కోపం వచ్చింది ధర్మరాజుకి. కోపం వచ్చి, సంజయ, ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళంతా పూర్వం యుద్ధం ఎరగరా? రాజ్యకాంక్ష మొదలైనటువంటి ఆశలనే పాశాలు చుట్టుకుంటూ ఉంటే యుద్ధాలు ఏ విధంగానే తప్పుతాయా? వాళ్ళు మా బలాన్ని తెలిసి కూడా చావాలి అనుకుంటున్నారు. ఇదే నిశ్చయం. అర్జునుడి యొక్క కపిధ్వజ కాంతులే తమను గుడ్డివాళ్లుగా చేస్తాయి, ఇందులో సందేహం ఏమి లేదు అన్నాడు. ఇక్కడ మరి ఆ తరువాత ధర్మరాజు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఇంకా మనం రేపటి రోజు కలుసుకొని ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ అయిన తర్వాత కృష్ణుడు ఎటువంటి జవాబు చెబుతాడు ఆ విషయాలు కూడా రేపు మనం చర్చిద్దాం. అంతవరకు
ఈ సంజయుడి యొక్క రాయబారాన్ని వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. స్వస్తి సర్వేషాం.